నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను రవీంద్ర బాబు. గతంలో భారతదేశాన్ని కుదిపేసినటువంటి హృదయ విదారకమైన సంఘటన గుజరాత్లో ఎయిర్ ఇండియా డిజాస్టర్ జరిగింది. అది జూన్ 12, 2025లో జరిగిన దుర్ఘటన. ఈ ఘటన మీద మన ఛానల్లో పిచ్చోడి చేతిలో విమానం అన్న ఒక టైటిల్ తోటి 17th జూలై 2025లో 6 months బ్యాక్ ఒక వీడియో చేసి ఈ దుర్ఘటనకి కారణాలు టెక్నికల్గా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేయటం జరిగింది. ఆ వీడియో చాలా ఎక్కువగా ఆదరించారు. సుమారుగా 1,00,000 వ్యూస్ వరకు వచ్చినాయి. అయితే ఇప్పుడు లేటెస్ట్గా ఈ దుర్ఘటన మీద ఇటాలియన్ పత్రికకు సంబంధించిన ఒక కథనాలు వెలుగులోకి వచ్చినాయి. ఇది మానవ తప్పిదం వల్ల జరిగింది అని. మరి మన వీడియోలో మనం గతంలో 17th జూలై 2025లో చేసిన వీడియోలో ఇదే అంశాన్ని నేను అప్పుడే ప్రస్తావించాను. ఆ వీడియో మీరు రిఫర్ చేసుకోండి. ఫర్దర్ టు అవర్ ప్రీవియస్ వీడియో, ఈరోజు ఇటాలియన్ పత్రిక వాళ్ళు వెలువరించిన అంశాలు ఏంటి, ఈ ఎయిర్ ఇండియా డిజాస్టర్కి కారణాలు ఏమై ఉండి ఉండవచ్చు అనేది టెక్నికల్ సబ్జెక్ట్ ఓరియంటెడ్ విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం. ప్రధానంగా మరి ఆ రోజు జరిగిన దుర్ఘటనలో సుమారుగా 270 మంది చనిపోవడం జరిగింది. చాలా కుదిపివేసినటువంటి అంశం. అయినప్పటికీ మరి భారతదేశంలోనే కాదు, ప్రపంచంలో ఎక్కడ ఇటువంటి దుర్ఘటనలు జరిగినా పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత రిపోర్ట్ వచ్చేంత వరకు ఎవరి మీద మనం పొరపాటున తప్పులు జరిగినాయి, మానవ తప్పిదం ఫలాని వాళ్ళు చేశారు అని అనటం నైతికత కాదు. కాబట్టి నేను గతంలో చేసిన వీడియోలో ప్రాబబుల్ రీజన్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు ఈ కథనాల వల్ల మనకి తెలియవచ్చింది, మనం అప్పట్లో చేసిన ఎక్స్ప్లెనేషన్ కరెక్ట్ అని వెలుగులోకి వచ్చింది. సో ఈ ఎయిర్ ఇండియా బోయింగ్ 787 డ్రీమ్ లైనర్ క్రాష్ విషయంలో జూన్ 12th జరిగిన ఈ సంఘటనకి ఏఏఐబి ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో, ఇది ఇన్వెస్టిగేషన్ సంస్థ. ఇది ఒక స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి సంస్థ. ఈ ఏఏఐబి అనేది డీజీసీఐ, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ సంస్థ కింద ఆధీనంలో పనిచేయదు. దీనికి ఒక స్వయం ప్రతిపత్తి కలిగిన ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ. వాళ్ళు పూర్తి స్థాయిలో ఇంకా రిపోర్టు ఇవ్వనప్పటికీ ప్రాథమికంగా ఇచ్చిన సమాచారం రిపోర్టు ప్రకారంగా మానవ తప్పిదం, ఆ పైలట్ ఎవరైతే ఉన్నారో కెప్టెన్ సుమిత్ సబర్వాల్ కావాలని డెలిబరేట్గా ఇంటెన్షనల్గా ఫ్యూయల్ స్విచ్ని ఆఫ్ చేశారు. ఆ ఫ్యూయల్ స్విచ్ ఆఫ్ చేయటం వల్ల రెండు ఇంజన్స్ కూడా ఫెయిల్ అయిపోయి క్రాష్ జరిగింది అని చెప్పి వెలుగులోకి తీసుకొచ్చారు. ఇప్పుడు వస్తున్న వార్తా సమాచారం ప్రకారం మనం ప్రధానంగా ఒక విషయాలు గమనించినట్టయితే టెక్నికల్గా ఏ ఎయిర్ క్రాఫ్ట్ అయినా క్రాష్ అయింది ఈ విధంగా అంటే ప్రధానమైన కారణాలు టెక్నికల్గా మనం విశ్లేషణ చేయవలసి వస్తే, ఒకటి పక్షిని ఢీకొట్టడం వల్ల ఈ దుర్ఘటనలు జరిగే అవకాశం ఉంది. రెండో అంశం ఫ్లాప్స్ అనేది ఫెయిల్ అవటం. ఫ్లాప్స్ అంటే ఎయిర్ క్రాఫ్ట్కి, విమానానికి 2 సైడ్లు ఉన్నటువంటి వింగ్స్ మీద టేక్ ఆఫ్ అయ్యేటప్పుడు, ల్యాండ్ అయ్యేటప్పుడు ఆ ఫ్లాప్స్ ఓపెన్ అవటం, క్లోజ్ అవటం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ ఫ్లాప్స్ టేక్ ఆఫ్, ల్యాండింగ్ అప్పుడు కనుక ఫెయిల్ అయితే ఇటువంటి దుర్ఘటనలు జరిగే అవకాశం ఉంది. మూడో పాయింట్ మనం చూసినట్టయితే ఎయిర్ క్రాఫ్ట్లో ఉన్నటువంటి ఫ్యూయల్, ఇది ఏ ఫ్యూయల్ ఏందో ఆ ఫ్యూయల్లో అడల్ట్రేషన్ జరిగితే, కల్తీ ఫ్యూయల్ కనుక ఉంటే ఈ సంఘటనలు జరిగే అవకాశం ఉంది. ఇంకొక అంశం ఏంటంటే ఉగ్రవాద చర్య ఏమన్నా ఉంటే ఇటువంటి దుర్ఘటనలు జరిగే అవకాశం ఉంది. లేదా బోత్ ఇంజన్స్ ఫెయిల్యూర్ అయితే ఇటువంటి సంఘటనలు జరుగుతాయి. ఇప్పుడు ఇది గుర్తుపెట్టుకోండి, మళ్ళీ విశ్లేషణ చేద్దాం. లేదా బ్యాడ్ వెదర్ కండిషన్స్ ఉంటే ఇటువంటి దుర్ఘటనలు జరగవచ్చు. లేదా ఎయిర్ క్రాఫ్ట్ ఓవర్గా వెయిట్ ఎక్కువైపోతే, దాని స్థాయి కంటే ఎక్కువ ఓవర్ వెయిట్ లగేజ్ వల్ల ఒకవేళ ఎక్కువైతే ఇటువంటి దుర్ఘటనలు జరిగే అవకాశం ఉంది. ఇప్పుడు ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో వాళ్ళు ప్రాథమికంగా ఇచ్చిన రిపోర్టు ప్రకారంగా ఇందులో మానవ తప్పిదం ఉంది. కెప్టెన్ సుమిత్ సబర్వాల్
మానసిక సమస్యలతోటి గతంలో 6 నెలలుగా లీవ్లో ఉన్నారు ఈ ఫ్లైట్ నడపడానికి ముందు. ఆ మానసిక సమస్యల నేపథ్యంలో అతను డెలిబరేట్గా ఈ ఫ్యూయల్ స్విచ్ని ఆఫ్ చేయటం వల్ల ఈ సంఘటన జరిగింది అని చెప్పారు. ఫ్యూయల్ స్విచ్ ఆఫ్ చేసినా కూడా ర్యామ్ అనేది ఓపెన్ అవుతుంది. ర్యామ్ అంటే ర్యాట్ అనేది ఓపెన్ అవుతుంది. ర్యాట్ అంటే రామ్ ఎయిర్ టర్బైన్. ఇది ఓపెన్ అవ్వటం వల్ల సురక్షితంగా ల్యాండ్ కావచ్చు. కాకపోతే ఈ ఫ్యూయల్ స్విచ్ కట్ ఆఫ్ ఎప్పుడైతే చేశారో ఇంజన్కి ఫ్యూయల్ కట్ ఆఫ్ అవుతుంది కాబట్టి 2 ఇంజన్లు ఫెయిల్ అయ్యే అవకాశం ఉంది. ఇప్పుడు కారణం అది అయ్యి ఉండవచ్చు అని చెప్తున్నారు. మరి అటువంటి కీలకమైన ఫ్యూయల్ స్విచ్ని ఒక కెప్టెన్, ఒక పైలట్ అంటే మానవ తప్పిదంతో ఇంటెన్షనల్గా డెలిబరేట్గా కావాలని ఎందుకు ఆఫ్ చేశారు? ఒకవేళ మానసిక సమస్యల వల్ల ఆఫ్ చేస్తే మరి మనం జనరల్గా ఇళ్లలో లైట్ ఆఫ్ చేసినట్టుగా ఈ ఫ్యూయల్ స్విచ్ ఉండదు. ప్రధానంగా దాన్ని ఆఫ్ చేయాలన్నా ఆన్ చేయాలన్నా 2 స్టెప్స్ ఉంటాయి దాంట్లో. ఆ 2 స్టెప్స్ కావాలని ప్రత్యేకంగా చేస్తే తప్ప ఆన్ ఆఫ్ కాదు. మరి అటువంటప్పుడు ఈ కెప్టెన్, ఈ పైలట్ దాన్ని ఎందుకు ఆఫ్ చేశారు అంటే కావాలని ఆఫ్ చేశారు. కావాలని ఆఫ్ చేయటం వల్ల ఈ దుర్ఘటన జరిగింది. ఆ రోజు ఇద్దరు పైలట్స్లో క్లైవ్ కుందర్ అనే ఒక పైలట్, సుమిత్ సబర్వాల్ అనే ఒక పైలట్స్, వీళ్ళిద్దరూ ఉన్నారు. ఇది ఆఫ్ చేసినా కూడా 2 ఇంజన్లు ఫెయిల్ అయినప్పటికీ ఒకవేళ ఎయిర్ క్రాఫ్ట్ కనుక బాగా ఎక్కువ హైట్లో కనుక ఉంటే సురక్షితంగా ల్యాండ్ చేయడానికి ఒక పాసిబిలిటీ ఉంది. అది ల్యాండ్ మీద కావచ్చు, వాటర్ మీద కావచ్చు, ఓపెన్ ప్లేస్లో కావచ్చు. గతంలో ఒకసారి ఇదే సంఘటన జరిగినప్పుడు న్యూయార్క్లో వాటర్లో ల్యాండ్ చేశారు. ఇప్పుడు ఈ గుజరాత్లో జరిగిన ఈ ఎయిర్ క్రాష్లో ఎయిర్పోర్ట్ చుట్టుపక్కలంతా బిల్డింగ్స్ ఉండటం, ఆ బిల్డింగ్స్ మీద పడటం వల్ల అక్కడ మెడికల్ స్టూడెంట్స్ కూడా చనిపోవటం అనే దుర్ఘటన జరిగింది. కాబట్టి ఆ నిర్ణయం బేస్ చేసుకొని ఇప్పుడు ఎయిర్పోర్ట్ చుట్టూ బిల్డింగ్స్ ఉండకూడదనే ఒక కొత్త రూల్ తీసుకొచ్చారు. అది చర్యలు చేపట్టారు. అయినప్పటికీ ఈ స్విచ్ ఆన్ ఆఫ్ చేసే టైంలో ఇది 32 సెకండ్స్లోనే టేకాఫ్ అవ్వగానే గుజరాత్ నుంచి లండన్ వెళ్తున్నటువంటి ఈ ఎయిర్ క్రాఫ్ట్ 620 ఫీట్ మాత్రమే ఉంది హైట్ ఎక్కువ ఉంటే సేఫ్ ల్యాండింగ్కి కొంత అవకాశం ఉంటుండే. హైట్ 620 ఫీట్స్ మాత్రమే ఉన్న నేపథ్యంలో సేఫ్ ల్యాండింగ్కి అవకాశం లేని పరిస్థితుల్లో ఇది క్రాష్ అయింది. ఇంత దుర్ఘటనకి కారణమైంది. అయితే ఇదే విషయాన్ని గతంలో మనం వీడియో చేసిన సందర్భంలో భారతదేశంలోనే ఏవియేషన్ ఎక్స్పర్ట్గా ఉన్నటువంటి కెప్టెన్ మోహన్ రంగనాథన్ అనే ఏవియేషన్ ఎక్స్పర్ట్ ఆయన విశ్లేషణ చేస్తూ జనరల్గా ఇటువంటి మానవ తప్పిదాల వల్లే జరిగి ఉండవచ్చు, స్విచ్ ఆఫ్ చేసి ఉండవచ్చు అని ఆయన వెల్లడించారు. ఎందుకంటే జనరల్గా ఇటువంటి ఎయిర్ క్రాఫ్ట్ డిజాస్టర్స్ సందర్భంలో 53% ఆఫ్ యాక్సిడెంట్స్ మానవ తప్పిదం, హ్యూమన్ ఎర్రర్ వల్ల జరిగే అవకాశం ఉంది అనేది ఒక అనాలిసిస్. అయితే కెప్టెన్ సుమిత్ సబర్వాల్ అనే వ్యక్తి మెడికల్ లీవ్లో ఉండి చాలా కాలం తర్వాత మళ్ళీ డ్యూటీకి రావటం, అతను మానసిక పరిస్థితి సరిగా లేక కావాలని ఆత్మహత్య చేసుకునే విధంగా ఈ దుర్ఘటనకి పాల్పడ్డాడు అనేది వెలుగులోకి వస్తుంది. అయితే దీన్ని భారతదేశంలో ఉన్న పైలట్స్ అసోసియేషన్ కానీ, పైలట్స్ సంఘాల వాళ్ళు కానీ తొందరపడి పైలట్స్ మీద నింద మోపవద్దు అని ఆందోళన కూడా చేస్తున్నారు. మరి రామ్మోహన్ నాయుడు గారు సంబంధిత మంత్రివర్యులు కూడా పైలట్స్ తప్పిదమని తొందరపడి కంక్లూడ్ చేయవద్దు అని గతంలో కూడా విన్నవించారు. అయినప్పటికీ ఇప్పటివరకే ప్రాథమికంగా సమాచారం ఏఐబి వాళ్ళు ఇచ్చిన పూర్తిస్థాయి రిపోర్ట్ కాకపోయినా ఈ సుమిత్ సబర్వాల్ అనేటువంటి కెప్టెన్ పైలట్ దీన్ని ఆఫ్ చేశారు అనేది ప్రధానంగా వెలుగులోకి వచ్చింది. ఎందుకంటే ఇంకొక కెప్టెన్ పైలట్ క్లైవ్ కుందర్ అనే అతను బ్లాక్ బాక్స్లో విన్న సమాచారం ప్రకారం నువ్వు స్విచ్ కట్ ఆఫ్ చేశావా అని అడిగితే నో ఐ డిడెంట్ అని ఆన్సర్, ఆ మాటలు బ్లాక్ బాక్స్లో రికార్డ్ అయినాయి. సో నో ఐ డిడెంట్ అన్న వ్యక్తి సుమిత్ సబర్వాల్. అంటే ఆయనే ఆ మాట చెప్పాడు అంటే ఆయనని ఇంకొక పైలట్గా ఉన్నటువంటి క్లైవ్ కుందర్ అనే అతను అడిగి ఉండవచ్చు. అంటే ఈ సుమిత్ సబర్వాలే స్విచ్ని ఇంటెన్షనల్గా ఆఫ్ చేశాడు. దానివల్ల ఫ్యూయల్ అనేది ఇంజన్కి సప్లై ఆగిపోయింది. హైట్ తక్కువ ఉండటం వల్ల సేఫ్ ల్యాండింగ్కి సాధ్యం కాలేదు. ఆ విధమైన దుర్ఘటన జరగటానికి కారణమైంది అనేది కెప్టెన్ మోహన్ రంగనాథన్ అనే అతను గతంలోనే డెలిబరేట్గా ఇది జరిగి ఉండవచ్చు అని వెల్లడించిన నేపథ్యంలో మనం కూడా ఆ విషయాల్ని టెక్నికల్గా గత వీడియోలో విశదీకరించిన సందర్భంలో
ఇప్పుడు అదే నిజమని వెలుగులోకి వస్తున్న నేపథ్యంలో ఇటువంటి సంఘటనలు జరగకుండా ఉండాలి అంటే ఆ స్విచ్ ఏదైతే అంత కీలకమైంది అని అంటున్నారో అది ఆఫ్ చేయాలన్నా ఆన్ చేయాలన్నా ఆటోమేటిక్ ఇంటర్లాక్స్ ఉండాల్సిన సేఫ్టీ ప్రికాషనరీ ఎందుకు ఫెయిల్ అయింది? అట్లా మాన్యువల్గా ఆన్ ఆఫ్ చేయాలి అంటే ఎవరైనా డెలిబరేట్గా చేస్తే ఏంటి పరిస్థితి? ఆ సేఫ్టీ ఇంటర్లాక్ ఎందుకు ఫెయిల్ అయింది? ఈ ఎయిర్ క్రాఫ్ట్ ఇంజిన్ అనేది మ్యానుఫ్యాక్చరర్ జీఈ ఇంటర్నేషనల్ కంపెనీ. మరి ఆ జీఈ కంపెనీ వాళ్ళు ఇటువంటి సేఫ్టీ సిస్టమ్ అంటే ప్రాపర్గా ఇంకా బెటర్గా టెక్నాలజీని యూజ్ చేసి మానవ తప్పిదాలు జరగకుండా చేయవలసిన నైతిక బాధ్యత ఇంజిన్ మ్యానుఫ్యాక్చరర్ అయినటువంటి జీఈ సంస్థ మీద ప్రధానంగా ఉంటుంది కదా. మరి లేకపోతే ఇటువంటి పైలట్స్ ఏదో ఒక సందర్భంలో ఇటువంటి ఆలోచన వచ్చినప్పుడు మానసిక స్థితి నేపథ్యంలో ఈ దుర్ఘటనలు జరిగిపోతే ఎంతో వందల మంది ప్రాణాలు కోల్పోయే ప్రమాదం మళ్ళీ జరిగే అవకాశం ఉంది కదా. దాన్ని ఏ విధంగా మ్యానుఫ్యాక్చరర్ మల్టీనేషనల్ కంపెనీస్ రెక్టిఫై చేస్తారనేది ప్రధానమైన ప్రశ్న. ఏదేమైనా కూడా పూర్తి నివేదిక ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో వాళ్ళు రిలీజ్ చేస్తే ఇంకా సమాచారం పూర్తిగా వెలుగులోకి వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పటివరకు ప్రాథమికంగా అందిన సమాచారం ఇటాలియన్ పత్రిక వాళ్ళు వెలువరించిన వివరాల ప్రకారంగా దీనికి కారణం ఇదే అని చెప్పి కొంత పూర్తి స్థాయిలో వాళ్ళు బయటికి చెప్తా ఉన్నారు. అయినప్పటికీ మరి వేరే టెక్నికల్ రీజన్స్ ఏమీ లేవు అనేది తెలియవస్తూ ఉంది. ఎందుకంటే ర్యాట్ ఓపెన్ అయింది, ర్యామ్ ఎయిర్ టర్బైన్ అనేది, కాబట్టి అక్కడ మెకానికల్, ఎలక్ట్రికల్, హైడ్రాలిక్ ప్రాబ్లమ్స్ లేవు. మిగతా మనం ఇంతకు ముందు చెప్పుకున్న వేరే ప్రాబ్లమ్స్ కూడా లేవు. కాబట్టి ప్రాబబుల్గా ఇది ఒక్క రీజన్ మాత్రమే అయ్యి ఉండవచ్చు. ఇంత హృదయ విదారకమైన సంఘటనకి కారణమైనటువంటి ఈ దుర్ఘటనకి మరి ఈరోజు వెలుగులోకి వచ్చినటువంటి ఈ అంశాలని మళ్ళీ జరగకుండా టెక్నికల్గా ఇంజిన్ మ్యానుఫ్యాక్చరర్స్ సేఫ్టీ ఇంటర్లాక్ సిస్టమ్ ప్రొవైడ్ చేయవలసిన అవసరం, బాధ్యత ఉంది కదా అనేది ప్రధానమైన అంశం వినిపిస్తూ ఉంది. ఏదేమైనా ఆ విధమైన చర్యలు తీసుకుంటారని, మనం పైలట్స్ని నిందించటం అనేది కాదు, కానీ ఇప్పుడు ఉన్న సమాచారాన్ని బేస్ చేసుకొని మీకు వివరించే ప్రయత్నం మాత్రమే చేస్తాను. పూర్తి స్థాయి ఏఐబి రిపోర్ట్ వచ్చినాక ఇంకా డీటెయిల్స్ వెలుగులోకి రావడానికి అవకాశం ఉంది. అప్పటి వరకు వేచి చూద్దాం. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.